భారత ఆర్థిక వ్యవస్థ మందగించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. వినిమయ డిమాండ్లో పతనం చోటు చేసుకుందంటున్నారు. బడ్జెట్కు ముందు రాజన్ మధ్యతరగతి ప్రజల గురించి ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. దేశంలో డిమాండ్ వినియోగం బలంగా లేదు. మధ్యతరగతిలో ఎగువ శ్రేణి తప్ప ఉద్యోగాల కొరత కారణంగా దిగువ మధ్యతరగతి ప్రజలు బాధపడుతున్నారు. సమస్య ఇప్పటికీ అలాగే ఉంది అని రాజన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 2024-25లో భారత జీడీపీ 6.4%కే పరిమితమై 4 నెలల కనిష్టానికే పడిపోనుందని ఇటీవలి కేంద్ర గణాంకాల శాఖ అంచనా వేసింది. గడచిన జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రైవేటు వినిమయ డిమాండ్ 6% తగ్గిందని అంచనా. ఇంత క్రితం త్రైమాసికంలో 7.4%గా ఉంది. మనం ఒక విధమైన సర్దుబాట్లకు వచ్చాం. స్థిరమైన వృద్ధి స్థాయి వైపు కదులుతున్నాం. ఇది 6% పరిధిలో ఉంది. ఇది కొత్త విషయం కానప్పటికీ ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే 6% మనకు సరిపోదు. మనకు మరింత మెరుగైన వృద్ధి అవసరం. జనాభా డివిడెండ్కు అనుగుణంగా ఫలితాన్ని పొందాలి అని రాజన్ అన్నారు. గడచిన 5 త్రైమాసికాలుగా పట్టణ డిమాండ్ తగ్గుతోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలు నిత్యావసరాలపై కూడా తక్కువ ఖర్చు చేస్తున్నాయి. అధిక ఆహార ద్రవ్యోల్బణం, సబ్బులు, షాంపుల నుండి కార్లు, ద్విచక్ర వాహనాల వరకు ముఖ్యంగా నగరాల్లో వస్తువుల డిమాండ్ను దెబ్బతీస్తోంది. రాబోయే బడ్జెట్లో పన్ను తగ్గింపు సామాన్యుల జేబుల్లో ఎక్కువ డబ్బును ఉంచుతుంది. ఇది ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వినిమయం పెంచడానికి దోహదం చేయనుంది.